అందరి కోసం ఒక మంచి మాట నేను చదువుతున్నాను, వినండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం 2వ మాట. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలము. మీరెవరు? నీతిమంతులు. క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుని ఆయన బిడ్డలుగా సాగుతున్న వాళ్ళందరూ నీతిమంతులు. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీరందరూ ఆశీర్వదించబడతారు తెలుసా? మీ స్థలము నివాస స్థలము. నువ్వు ఎవరిని నీ నివాస స్థలము, నువ్వు నీతిమంతునివి, నీతిమంతురాలు. నేను నీ యొక్క ఇంటిని, నివాస స్థలాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ భర్తని, నీ యవ్వన జీవితాన్ని, నీ గృహాన్ని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను, నీ కుటుంబమును, నిన్ను, నీ ఇంటిని ఆశీర్వదించబడతారట. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నీతి సూర్యుని రెక్కల కింద అనే పాట రిసీవ్ చేసుకొని పాడండి. నీ చేతి కార్యం అనే పాట పాడండి ప్రభు సన్నిధిలో. ఎందుకంటే అవన్నీ బ్లెస్డ్ న్యూ ఇయర్ సాంగ్స్ మీ కుటుంబాల కోసం. కాబట్టి ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం నమ్మండి. నిన్ను, నీ కుటుంబముని ఆశీర్వదింతును. ఆమేన్.